హాయ్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ డేలో హిప్నోటిజం అని తెలుసుకున్నాం. సెకండ్ డేలో రిలాక్సేషన్స్ గురించి తెలుసుకుందాం. హిప్నోటిజం అంటే కంట్రోల్ చేయడం కాదు. హిప్నోటిజం అంటే బాడీని రిలాక్స్ చేయడం. రిలాక్సేషన్, అవేర్నెస్, ఫోకస్. డీప్ రిలాక్సేషన్, ఫోకస్ ఉంటే హిప్నోటిజం తొందరగా నేర్చుకోవచ్చు మనం. ఇంకోటి, హిప్నోటిజంలో మనకు కావాల్సింది మ్యాజిక్ కాదు. హిప్నోటిజంలో మైండ్, సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందని ఫోకస్ చేయాలి మనం. ఎవ్రీథింగ్, ఎవ్రీ మూమెంట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మెల్లగా మనం చాలా బ్రీత్ తీసుకొని మెల్లగా కళ్ళు మూసుకొని మన మైండ్ని ఏం థాట్స్ వస్తున్నాయో మెల్లగా థింక్ చేసుకోవాలి. నెమ్మదిగా నెమ్మదిగా థింక్ చేస్తుంటే ప్రతి ఒక్క థాట్ వెళ్ళిపోవడం మనం గమనిస్తాం. అప్పుడు గమనిస్తుంటే మనకు నిదానంగా తెలుస్తుంది ఫోకస్ అనేది ఏ దీని మీద ఉంది, ఆలోచనల మీద ఉందా లేదంటే నా మీద నాకుందా ఫోకస్ అని తెలుస్తుంది. అప్పుడు మాత్రమే మనము ఫోకస్ చేయగలం. ఏ దీని మీద అనేది ఫోకస్ చేయగలం. ప్రతి విషయం మీద మనం ఫోకస్ చేయాలంటే డీప్ బ్రీత్ తీసుకోవాలి ఫస్ట్ మనం. అలా 3-4 టైమ్స్ బ్రీత్ తీసుకున్న తర్వాతకి మనం ఎలా రిలాక్సేషన్ అవుతున్నామో మెల్లమెల్లగా తెలుస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకు చెప్పాల్సింది ఏంటంటే, నేను ప్రతి విషయాలని మనము క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ.